హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం లేటెస్ట్గా లాంచ్ అయిన నిస్సాన్ యొక్క 7-సీటర్ MPV గ్రావెట్ బేస్ వేరియంట్ విసియా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే తీసుకుని రావడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 5,65,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 7,50,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. సో ఎవరైతే ఒక 7.5 lakhs ఆన్ రోడ్ బడ్జెట్లో 7-సీటర్ MPV కనుక చూస్తే మీరు డెఫినెట్గా ఈ గ్రావెట్ బేస్ వేరియంట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ వాకర్ అండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు ఆరెంజ్ నిస్సాన్ షోరూమ్ విశాఖపట్నం బ్రాంచ్ ఫర్ గివింగ్ an opportunity to review the latest offering. ఆల్రైట్, ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్ తో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ గ్రిల్ అయితే వస్తుంది విత్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ. అండ్ అదే విధంగా పైన చూసుకుంటే ఇక్కడ సిల్వర్ కలర్ ఎలిమెంట్ అండ్ పైన ఇక్కడ బానెట్ మీద మనకి గ్రావెట్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది సిల్వర్ కలర్లో. అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఈ బేస్ వేరియంట్లో వచ్చేసి మనకి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అనమాట. అండ్ కింద చూసుకుంటే ఇక్కడ బంపర్లో మనకి సి షేప్డ్ సిల్వర్ కలర్ ఎలిమెంట్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉంది, ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ కింద మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ సెన్సార్ అయితే కాదు, జస్ట్ మనకి డమ్మీ పీస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి లోవర్ గ్రిల్లో కనుక చూసుకుంటే లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ. ఇంకా బానెట్ మీద చూసుకుంటే మనకి సింగిల్ స్ప్రే నాజిల్ అయితే వస్తుంది. ఇప్పుడు అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫెండర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి బేస్ వేరియంట్ కాబట్టి. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాడింగ్ కూడా చూసుకోవచ్చు మనకి ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే వస్తుంది. నా వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి 165/80 సెక్షన్ 14-inch టైర్స్ అనమాట. అండ్ బేస్ వేరియంట్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 182 mm లేదా 18.2 cm అయితే ఉంటుంది. డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లు అయితే వస్తున్నాయి. అండ్ అదేవిధంగా మిర్రర్స్ కూడా చూసుకోవచ్చు మనకి బ్లాక్ ప్లాస్టిక్ అనమాట, గ్లాసీ బ్లాక్ అయితే కాదు. అండ్ పైన రూఫ్ రైల్స్ కూడా మిస్ అవుతాయి బేస్ వేరియంట్ కాబట్టి. ఇంకా వెనక్కి వచ్చేస్తే టేల్ ల్యాంప్స్ అవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ బల్బ్ టైప్ టేల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకున్నాం మనకి బల్బ్ యూనిట్స్. ఇక్కడ వచ్చేసి మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ టేల్ ల్యాంప్స్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ చూసుకుంటే గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ అయితే వస్తుంది, దానిపైన మనకి సిల్వర్ కలర్ ఫినిష్, ఇక్కడ మనకి నిస్సాన్ లోగో. అండ్ పైన చూసుకుంటే మనకి విండ్షీల్డ్ మీద డీఫాగర్ కానీ వైపర్ కానీ ఏమీ రాదు, బట్ ఏంటంటే ఇక్కడ మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది. టేల్ గేట్ మీద మనకి గ్రావెట్ బ్యాడ్జింగ్. అండ్ లోవర్ బంపర్ కనుక చూసుకుంటే మనకి 3 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ గ్రావెట్లో వచ్చేసి మనకి 7-సీటర్ కాబట్టి ఒకవేళ మీరు ఆల్ రోస్ కనుక యూస్ చేస్తే ఇంత స్పేస్ అయితే ఉంటుంది. సో ప్రాబబ్లీ ఒక చిన్న సూట్ కేస్ కానివ్వండి లేదా 2 సాఫ్ట్ బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు 5 members కనుక ట్రావెల్ చేస్తే ఈ రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి టోటల్ ఆఫ్ 625 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. సో ఇట్స్ వర్సటైల్ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇలా అయినా వాడుకోవచ్చు, ఇట్స్ 6-seat కాన్ఫిగరేషన్, లేదంటే 7-seater వాడుకోవచ్చు, లేదా 5-seater కాన్ఫిగరేషన్ కూడా వాడుకోవచ్చు. అండ్ నాట్ జస్ట్ దాట్, ఈ థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా రిమూవ్ చేసి ఒక 5-seater కార్లో కూడా వాడుకోవచ్చు. సో ఎక్కువ లగేజ్ అది ఉంటే మీరు అలా కూడా యూస్ చేయొచ్చు. అండ్ స్పేర్ టైర్ విషయానికి వస్తే మనకి కింద చాసీ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ మనం డ్రైవర్ సీట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి ఓన్లీ రిక్లైన్ అడ్జస్ట్మెంట్తోనే వస్తుంది, హైట్ అడ్జస్ట్మెంట్ అయితే రాదు. అండ్ అపోజిటివ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి విత్ ఫిక్స్ హెడ్ రెస్ట్. చూసుకోవచ్చు ఫ్రంట్ ప్యాసింజర్స్కి ఫిక్స్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా డోర్స్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో డోర్ ఓపెనర్స్. అండ్ అదే విధంగా పవర్ విండోస్ విషయానికి వస్తే ఓన్లీ ఫ్రంట్ విండోస్కే మనకి పవర్ ఫంక్షన్ అయితే వస్తుంది, వెనకాల దానికి రోలింగ్ టైప్ విండోస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్పీకర్స్కి ప్రొవిజన్ అయితే ఉంది. పక్కన చూసుకోవచ్చు ఈజీగా 1 liter వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత డోర్ బిన్ అయితే ఉంది. ORVMs ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఓన్లీ మాన్యువల్ అడ్జస్ట్మెంట్తోనే ఆఫర్ చేయబడుతున్నాయి. ఇంకా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 3-spoke స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్, స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి డిజిటల్ డైల్స్ అయితే వస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్ అయితే ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యూయల్ గేజ్ అండ్ దాంతోపాటు మనకి టెంపరేచర్ గేజ్ అయితే ఉంటుంది. సెంటర్లో మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. దీంట్లో వచ్చేసి మీరు ట్రిప్ ఏ కానీ ట్రిప్ మీటర్ కానీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ యూజ్డ్ అండ్ నాట్ టు మెన్షన్ ఈ బేస్ వేరియంట్లో మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ డిస్ప్లే అనమాట. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అంటూ రాదు. సో మీరు ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ కింద ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పైన చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ పార్ట్ అంతా చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్, ఇక్కడ కూడా మనకి గ్లాసీ బ్లాక్ ట్రిమ్ అయితే వస్తుంది. అండ్ డాష్ బోర్డ్ కనుక చూసుకుంటే మనకి లైట్ గ్రే కలర్
గ్లో బాక్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు, లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్, బూట్ రిలీజ్కి ఒక బటన్ అయితే ఉంది అండ్ దాంతోపాటు ESC ఆఫ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లైమేట్ కంట్రోల్స్ చూసుకోవచ్చు, ఇవి మాన్యువల్ AC కంట్రోల్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ కింద మనకి 12 volts పాస్ సాకెట్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనకి అడిషనల్ స్టోరేజ్ అయితే ఉంది అండ్ బేస్ వేరియంట్ కాబట్టి ఇది వచ్చేసి ఓన్లీ మనకి 5 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 square shaped కప్ హోల్డర్స్ అండ్ అగైన్ లాట్ ఆఫ్ స్టోరేజ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ పైకి వచ్చేస్తే మనకి బేసిక్ IRVM అయితే వస్తుంది అండ్ రీడింగ్ ల్యాంప్ విషయానికి వస్తే మనకి ఇక్కడ LED యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సన్ వైజర్స్లో చూసుకోవచ్చు, డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి టికెట్ హోల్డరే ఉంటుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. నా సెకండ్ రో విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ మీ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో ఇంత రిక్లైన్ చేసుకొని మీరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ నాట్ టు మెన్షన్ సెకండ్ రో ప్యాసింజర్స్కి మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంకా స్పేస్ విషయానికి వస్తే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా అడ్జస్ట్ చేసుకోగా నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, ఫుట్ రూమ్ కానీ అసలు చాలా అంటే చాలా ఉంది. అండ్ నాట్ టు మెన్షన్ ఈ సెకండ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్లైడింగ్ ఫంక్షన్తో కూడా వస్తుంది. సో ఫ్రంట్కి బ్యాక్కి మీరు పుష్ చేసుకోవచ్చు. సో వెరీ కంఫర్టబుల్ అని చెప్తాను. సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డోర్స్లో కనుక చూసుకుంటే మనకి రోల్ డౌన్ విండోస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లాక్ సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది. ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ డోర్ ఓపెనర్స్, డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్ విచ్ కెన్ ఈజీలీ ఫిట్ ఇన్ అ లీటర్ బాటిల్. అండ్ ఈ క్యాబిన్ ఏమైనా మిస్ అవుతుందంటే రియర్ AC వెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి పిల్లర్ మౌంటెడ్ AC వెంట్స్ అయితే వస్తాయి. ఈ పర్టికులర్ బేస్ వేరియంట్లో మనకి ఆ ఫీచర్ అయితే లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ వెరీ స్పేషియస్ అండ్ కంఫర్టబుల్ క్యాబిన్ అని చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క థర్డ్ రో అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ టాప్ మోడల్ నేను రివ్యూ చేయడం జరిగింది. సో బేస్ వేరియంట్కి టాప్ మోడల్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఈ పర్టికులర్ బేస్ మోడల్లో మనకి రూఫ్ మౌంటెడ్ AC వెంట్స్ అయితే రావు. అదర్ దాన్ దాట్ ఈ థర్డ్ రో క్యాబిన్ ఏదైతే ఉందో చాలా స్పేషియస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆ క్లిప్ కూడా పెడతాను, షేర్ చేస్తాను, చూడండి. థర్డ్ రో కనుక యాక్సెస్ చేయాలనుకుంటే మనకి యాక్చువల్లీ 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే వస్తున్నాయి, సెకండ్ రో సీట్స్. సో ఈ 40 స్ప్లిట్ ఏదైతే ఉందో మనకి టంబుల్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది, 1 touch టంబుల్ డౌన్ ఫంక్షన్. సీట్ అలా ఫోల్డ్ చేసుకొని థర్డ్ రో మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ప్రస్తుతం నేను థర్డ్ రోలో అయితే ఉన్నాను అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సెకండ్ రోలో మా బ్రదర్ని అయితే కూర్చోబెట్టాను. సో అబ్బాయి చూడొచ్చు ఆల్మోస్ట్ 5'10" అయితే ఉంటాడు. అండ్ ఒకసారి నీ రూమ్ చూపించరు. సో ఆల్మోస్ట్ అంత నీ రూమ్ అయితే ఉంది. సో హీఈస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద సెకండ్ రో. అండ్ అదేవిధంగా నేను కూడా చూసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చున్నాను. సో ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్, జస్ట్ లైక్ మనకి ఇన్నోవాలో ఉన్న స్పేషియస్నెస్ అయితే ఇక్కడ కనపడుతుంది అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ 7-seater MPV అని చెప్పుకోవచ్చు సెగ్మెంట్లో. ఇంకా ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ గ్రావెట్లో వచ్చేసి మనకి 1000cc 3-cylinder న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 72 PS ఆఫ్ పవర్ అండ్ 96 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది మనకి 5 speed మాన్యువల్ అండ్ 5 speed AMT ట్రాన్స్మిషన్తో అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మనకి క్లెయిమ్డ్ వచ్చేసి 19 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. రియల్ వరల్డ్లో మనకి క్లోజ్ టు 14 to 15 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది వచ్చేసి మనకి 5,65,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 7,50,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజిటివ్ చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే నిసాన్ కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ ఆరెంజ్ నిసాన్. ఇది వచ్చేసి మనకి నరసింహనగర్ పోర్ట్ స్టేడియం దగ్గర అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్.